హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, దిస్ మీ ప్రసన్న. సో ఇవాల్టి వీడియోలో మా అమ్మ వాళ్ళ ఇంట్లో నోముల పండగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీరు చూడొచ్చు. అంతకంటే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అవర్ ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో నోముల పండగ కోసం అని ఒక 3 days ముందే నేను మా పుట్టింటికి వెళ్ళాను కదా, నా ప్రీవియస్ వ్లాగ్స్లో చూసే ఉంటారు. ఇంకా నోముల పండగ వ్లాగ్ కూడా వచ్చేస్తుంది. యాక్చువల్గా ఎప్పుడో పెట్టాల్సింది ఈ వ్లాగ్ నేను, బట్ ముందు వీడియోస్ అన్నీ ఉండడం వల్ల ఈ వ్లాగ్ పెట్టడానికి లేట్ అయిపోయింది. లాస్ట్ 2 years నేను నోముల పండగని మిస్ అయ్యాను. ఇంకా ఈ ఇయర్ పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం నోముల పండగకి అటెండ్ అయ్యానమాట. ఇంకా విద్య కూడా ఉంటే బాగుండేది అని చెప్పి అనుకున్నాం మేము, బట్ విద్య విజయవాడకి వెళ్ళాడు కాబట్టి నేను మాత్రమే ఉన్నాను మా ఇంట్లో నోముల పండగకి. మార్నింగే లేచి అందరం ఫ్రెష్ అప్ అయిపోయాం. ఇంకా దేవుడి దగ్గర కూడా మొత్తం అంతా రెడీ చేసి పెట్టేశాము. ఫస్ట్ గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ పూజ కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ ఇంట్లో వచ్చి పూజ చేసుకోవాలి. సో గుడికి తీసుకెళ్ళడానికి డాడీ నానమ్మ అన్నీ రెడీ చేస్తూ ఉన్నారు. పసుపు కొమ్ములు, తర్వాత ముందు నోము దారాలు ఉంటాయి కదా, చేతికి కట్టుకుంటాం నోము దారాలు. సో ఆ దారాలు, తర్వాత కొత్తగా తెచ్చినవి అవన్నీ ప్లేట్లో పెట్టుకుంటూ ఉన్నాము. ఇంకా ముందు రోజు అత్తరసాలు చేసాం కదా, అవి ఆకు వక్కలు, పసుపు కుంకుమ ఇలాంటివన్నీ ప్లేట్లో పెట్టి రెడీ చేసుకోవాలి. ఇంకా ఓల్డ్ నోము దారాలు టెంపుల్లో ఇచ్చేస్తారు. అండ్ కొత్తవి తీసుకుంటాం కదా, వాటికి గోల్డ్ నోము పూసలు వేస్తారనమాట. సో అక్కడ ఉన్నాయి చూసారా ప్లేట్లో, వాటిని నోము పూసలు అంటారు. గోల్డ్ కానీ వెండి కానీ ఏవైనా వేసుకోవచ్చు, ఎవరెవరి స్తోమతను పట్టి అలా. సో ఎవ్రీ ఇయర్ మేము గోల్డ్ తెచ్చి వేస్తూ ఉంటామన్నమాట. అవి పెళ్ళైన వాళ్ళు మాత్రమే కట్టుకోవాలి. నాకు పండుకి ఈ ఛాన్స్ ఎప్పటికీ రాదనుకుంటాను. పెళ్ళి అవ్వకముందు ఏంటంటే ఓన్లీ దారం మాత్రమే కట్టుకునే వాళ్ళం. ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంటి పేరు మారిపోతుంది కదా, కాబట్టి అసలు ఆ నోము దారమే కట్టుకోకూడదు. ఇంక ఇప్పుడు కూడా వీళ్ళందరూ నోము దారం కట్టుకుంటారు, నేను మాత్రం కట్టుకోకూడదు. సో అలా ఉంటుందన్నమాట. సో అందుకే అవన్నీ చూసి నేను అనుకుంటూ ఉన్నాను, మా అత్త వాళ్ళకు కూడా నోముల పండుగ ఉంటే బాగుండేది కదా, నేను చాలా ఇష్టంగా సెలబ్రేట్ చేసుకునేదాన్ని అని చెప్పి. సో చూసారా, నానమ్మ కూడా రెడీ అయిపోయి కూర్చునేసింది. ఇంకా నేను రెడీ అయిపోయాను, డాడీ రెడీ అయిపోయాడు, అందరు రెడీ అయిపోయారు. వంశీ పండు మాత్రం బ్యాలెన్స్ అనమాట. పండు పాపం అన్నీ నీట్గా పెట్టేసి తర్వాత రెడీ అవ్వడానికి వెళ్ళింది. సో చూస్తున్నారు కదా, ప్లేట్లో అతిరసాలు, పసుపు కుంకుమ, ఫ్లవర్స్, ఫ్రూట్స్ అన్నీ, అమ్మవారికి శారీ, బ్లౌజ్ పీస్ అన్నీ పెట్టి రెడీగా పెట్టుకున్నాము. ఇంకా మా పండు కోసం వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. తను వస్తే ఇంకా ఫాస్ట్గా టెంపుల్కి వెళ్ళిపోవాలి అని చెప్పి. సో నేను, నానమ్మ, డాడీ, పండు మేము నలుగురం టెంపుల్కి వెళ్తున్నాము. సో టెంపుల్ దగ్గర చాలా రష్ ఉంటుందన్నమాట. ఎంత ఫాస్ట్గా వెళ్తే అంత మంచిది అనుకుంటూ వెళ్తున్నాం. అప్పటికి లేట్ అయిపోయింది. నేను యాక్చువల్గా 8:30 or 9 కల్లా టెంపుల్కి వెళ్ళిపోవాలి అనుకున్నాను, బట్ 10 అయిపోయిందనమాట మేము టెంపుల్కి వెళ్ళేసరికి. సో చూస్తున్నారు కదా, అప్పటికే చాలామంది వచ్చేసారు నోములు నోచుకోవడానికి. మేము వెళ్ళిన టైం కూడా మంచిదే అని చెప్పుకోవాలి. రిటర్న్లో చూస్తే రోడ్డు వరకు ఉన్నిన్నారనమాట, ఫుల్ జనాలు ఉన్నారు టెంపుల్లో. ఇంకా అది వచ్చి 3rd సోమవారం అనమాట. నోముల పండగ యాక్చువల్గా 4 weeks వస్తుంది. 4 సోమవారాల్లో ఎప్పుడో ఒకసారి చేసుకోవచ్చు. అలా మేము 3rd సోమవారం చేస్తున్నాము. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో 2nd or 3rd మండే చేస్తూ ఉంటామన్నమాట. మ్యాక్సిమం 2nd week చేయడానికే ట్రై చేస్తూ ఉంటాము. ఇంకా ఇంట్లో అన్నీ కూడా చూసుకోవాలి కదా, క్లీనింగ్ కానీ మెన్సెస్ అలాంటివన్నీ క్లియర్ అయిపోయిన తర్వాతే చేసుకోవాలి కదా. అలా ఈ ఇయర్ మేము 3rd week చేస్తున్నాము. నోముల పండగ చాలా అంటే చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. క్లీనింగ్ దగ్గర నుండి పూజ అయ్యేదాకా కూడా చాలా నిష్టగా ఉండాలి. అండ్ నాన్ వెజ్ జోలికి అస్సలు వెళ్ళకూడదు, చాలా జాగ్రత్తగా చేయాలి నోముల పండగ అంటే. ఇంకా మేము చిన్నప్పటి నుండి కూడా మా నానమ్మ, మమ్మీ వాళ్ళు నోముల పండగ అంటే చాలా జాగ్రత్తగా చేసేవాళ్ళు. సో మేము కూడా అవన్నీ చూసి ఓకే ఇలా చేయాలి అని చెప్పేసి నేర్చుకుంటూ వచ్చామన్నమాట. ఇంకా వ్లాగ్ విషయానికి వచ్చేసాం టెంపుల్లోకి. చూసారు కదా, మమ్మల్ని బయట కూర్చోబెట్టేశారు. లోపల మొత్తం టెంపుల్లో నిండిపోయింది, ప్లేస్ అస్సలు లేదనమాట. ఇంకా వెయిట్ చేసి లోపలికి వెళ్దాము అంటే చాలా లేట్ అయిపోతుంది. సో ఈ ఇయర్ నోముల పండగకి ఇంట్లో రిలేటివ్స్నే కాకుండా
స్వాములు ఉంటారు కదా, అయ్యప్ప స్వాములు, వాళ్ళకు కూడా భిక్ష చేసి పెడదాము అని చెప్పి అనుకున్నాము. సో స్వాములు వచ్చే టైంకి లేట్ అయిపోతుంది, మనం ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. సో టెంపుల్లో లోపలికి వెళ్ళకపోయినా బయట ఎక్కడ చేసినా దేవుడే కదా అని చెప్పేసి చాలామంది చేస్తూ ఉన్నారు. సర్లే ఇంకా మనం కూడా బయటే నోములు నోచేద్దాము అని చెప్పేసి బయటే కూర్చునేసాం మేము. ఫుల్గా నోములు వ్రతం ఎలా చేస్తారో ఫుల్గా డీటెయిల్డ్గా మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. బట్ ఇక్కడికి వచ్చేసరికి మొత్తం గందరగోళం అయిపోయిందనమాట. ఎలా పడితే అలా చేస్తూ ఉన్నారు బయట. అదే టెంపుల్లోకి వెళ్ళుంటే నీట్గా స్వామివారు అదే పూజారి వారు చెప్పినట్టు చేస్తాం కదా, సో అది మొత్తం నీట్గా చూపిద్దాం అనుకున్నాను, బట్ కుదరలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే టెంపుల్లో స్వామివారు కూడా ఏదో కన్ఫ్యూజన్తో చేసినట్టు అనిపించింది అనమాట ఈసారి నాకు. సో పూజ కంటే కూడా అందరినీ అరవడం కానీ అలా కూర్చోండి ఇలా కూర్చోండి అవి చెప్పడం ఎక్కువ అయిపోయాయి అనిపించింది. సో మొత్తానికి అందరం అలా బయట కూర్చునేసాం. ఇంకా వ్రతం చేపించడం స్టార్ట్ చేసేసారు. క్రోధే నామ సంవత్సరే దక్షిణాగే శరద్ ఋతువే కార్తీక మాసే కృష్ణపక్షే తదేదిర ఇది హిందువాసవిత్తానం ఓం వీరభద్రాయ నమః కొట్టేస్తుంది ఓం రత్నదేశాయ నమః కొట్టేస్తుంది ఓం గిరిశాయ నమః ఓం గిరిశాయ నమః ఓం అనగాయ నమః ఓం భజంగ భూషాయ నమః ఓం భర్గాయ నమః ఓం గిరిధర్యే నమః ఓం గిరిప్యాయ నమః ఓం ఉదావాసాయ నమః ఓం పురారాధవే నమః ఓం భగవతే నమః ఓం భక్తుంజయ నమః ఓం దుస్తర్వే నమః ఓం జగద్ధాత్రే నమః ఓం పరమకేశాయ నమః ఓం ఋషికేశాయ నమః. వ్రతం స్టార్ట్ అయిన తర్వాత ఓల్డ్ నోము దారాలు ఉంటాయి కదా, లాస్ట్ ఇయర్ చేసినవి, అవి కొన్ని అత్తిరసాలు, తర్వాత ఇంకా మనం దేవుడికి ఏమేమి ఇవ్వాలి అనుకుంటున్నామో అన్నీ ఒక ప్లేట్లో వేసి లోపలికి ఇచ్చేసేయాలి. ఇంకా కొత్త నోము దారాలకి ఇలా పూజ చేస్తూ ఫ్లవర్స్తో అభిషేకం లాగా ఫ్లవర్స్ అన్నీ అలా వేస్తూ ఉంటారు ఆ నోము దారాలకి పూజ చేస్తూ. ఇంకా బయట కూర్చున్నాం కదా, ఫుల్ ఎండగా ఉన్నింది, ఆ ఎండ మొత్తం పండు మీదే పడుతూ ఉన్నింది. సో చూస్తున్నారు కదా, పాపం కింద కొంచుకొని పడుకునేసిందనమాట. ఫుల్ ఎక్కువ ఎండ వచ్చేసి హీట్ ఎక్కువ తగులుతూ ఉండింది పండుగ పాపం. ఇంకా మా ముందర ఒక పక్క పిల్లలు, తర్వాత ఈ సైడ్ ఒక పక్క పిల్లలు ఉన్నారు. వాళ్ళ మమ్మీ వాళ్ళని ఎంత డిస్టర్బ్ చేస్తూ ఎంత సతాయిస్తూ ఉండినారో అసలు. అందుకే నేను వాళ్ళకి చెప్తూ ఉన్నాను, అవ్వ కొట్టేస్తుంది సైలెంట్గా కూర్చోండి అన్నా కూడా వినలేదన్నమాట. ఇటుపక్క ఒక చిచ్చర పిడుగు అయితే ఇంకొక పక్క వీడనమాట. వాళ్ళ మమ్మీని పాపం సతాయిస్తూనే ఉన్నారు, అసలు ఆ నోము నోచనివ్వడం లేదనమాట వాళ్ళని. అక్కడ వైట్ డ్రెస్ వేసుకొని ఉంది చూసారా, ఆ అమ్మాయి వాళ్ళ తమ్ముడిని ఎంత కంట్రోల్ చేస్తున్నా కూడా వాడు అసలు కంట్రోల్ అవ్వట్లేదు. చిచ్చర పిడుగులు రా స్వామి వీళ్ళు అనిపించింది నాకు. యాక్చువల్గా నేను ఏమనుకున్నానంటే మమ్మీ కూడా చెప్పాను, నేను ఈ ఇయర్ టెంపుల్కి వెళ్ళకుండా ఇంట్లోనే మనం వ్రతం చేసుకుందాము, బుక్ ఉంటుందన్నమాట, ఆ బుక్ చదువుతూ ఇంట్లోనే చేసుకోవచ్చు పూజ కూడా మనం. అలా చేద్దాం మమ్మీ, టెంపుల్కి ఎందుకు రష్ ఎక్కువ ఉంటుంది, ఇంట్లోనే మనం అందరినీ పిలిచి నీట్గా చేసుకుందాము, మొత్తం నేను రెడీ చేస్తాను అని చెప్పాను. బట్ మమ్మీ ఏం చెప్పారంటే ముందు నుండి మీ నాన్నమ్మ వాళ్ళు ఇలానే చేస్తూ ఉన్నారు కదా, సో ఈ ఇయర్ ఎందుకులే, ఇంకొకసారి పూజారిని అడిగి అలా చేసుకోవచ్చో లేదో అడిగి కనుక్కొని తర్వాత చేసుకుందామని చెప్పింది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ పూజారి చదివే మంత్రాలు కానీ ఆ కథ కానివ్వండి అసలు ఒక్కరికి కూడా సాటిస్ఫాక్షన్ లేదు. నానమ్మ పక్కన ఒక అంకుల్ కూర్చున్నారు చూసారా, ఆ అంకుల్ అయితే తిట్టుకుంటూనే ఉన్నారనమాట. కథ ఇలా చెప్తారా ఎవరైనా, నోములు ఇలా నోచిస్తారా ఎవరైనా, అసలు ఈ పూజారి సరిగానే చెప్పడం లేదు, సరిగానే చేయించడం లేదు అని చెప్పేసి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు తిడుతూనే ఉన్నారనమాట. తిట్టడం అంటే ఏంది ఇలా చెప్తున్నాడే అలా ఇలా అని మాట్లాడుతూ ఉంటారు కదా, సో అలా చేశాడనమాట. ఇంకా మా పక్కన కూర్చున్న ఆంటీ వాళ్ళు కూడా అసలు సాటిస్ఫై అవ్వలేదన్నమాట ఆ మంత్రాలతో ఆ కథతో. అందరి ఫీలింగ్ అదే అనమాట, నెక్స్ట్ ఇయర్ ఇంట్లోనే చేసుకుంటే పోతుంది, ఏంది ఇది రామాయణం అని చెప్పి అనుకుంటూ ఉన్నారు పక్కన వాళ్ళందరూ. సో అలా ఎలాగో అలాగా నోముల వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నానమ్మకి అక్కడే దారం కట్టేస్తూ ఉన్నాను, వ్రతం నోచిన తర్వాత అక్కడే కట్టేసుకుంటే మంచిది కాబట్టి వెంటనే ఇంకా నానమ్మ కడుతూ ఉన్నాను. డాడీ ఏంటంటే మేము ఈ సైడ్ కూర్చున్నాం కదా, డాడీ ఆ సైడ్కి వెళ్ళిపోయారు, జనం మొత్తం తోసుకుంటూ వెళ్ళిపోయారు అనమాట డాడీని లోపలికి. ఇంకా డాడీ బయటకు వెళ్ళేటప్పుడు డాడీకి ఇచ్చాను కట్టుకోమని చెప్పి.
నైవేద్యాన్ని పొందుతారు. అందుచేత అందరూ జాతి మత వర్ణ భేదములు లేకుండా నియమ నిష్టలతో ఈ వ్రతాన్ని అనుష్ఠించాలి అని చెప్పి వ్రత కరత్వాన్ని ప్రారంభించాడు. పరమ పవిత్రమైన శ్రీ కైలాస శిఖరాన ఒకనాడు పరమశివుడు పార్వతీ సమేతంగా ప్రమదగణాలు, మునిగణాలు, కుబేర, వర్ణ ఇంద్రాది దిక్పాలకులు, నారద, అగస్త్యాది మహామునులు రెండవ మారు చేసిన ప్రయత్నంలో కూడా ఆ బాలుని చెంత ఉన్న ధనాన్ని దొంగలు దోచుకున్నారు. ఆ బాలుని విచారానికి జాలిపడిన కేదారేశ్వరుడు, నాయన, నా వ్రతాన్ని ఉల్లంఘించిన వారికి నా ధనం పొందే అర్హత లేదని చెప్పాడు. ఆ మాటలు విన్న బాలుడు తిరిగి వెళ్లి పుణ్యవతికి తను విన్న మాటల గురించి చెప్పాడు. అప్పుడు ఆమె అతని చేత అప్లోని చేత ఆ వ్రతం చేయించి మీ అమ్మను సో అలా వ్రతం అయిపోయిన తర్వాత నేను డాడీ ఇంటికి వెళ్ళిపోయాము. పండు నానమ్మ చాలా లేటుగా వచ్చారనమాట. మేము ఇంటికి వచ్చేటప్పుడు చూస్తే బయట రోడ్ వరకు ఉన్నారు జనాలు. సో ఫాస్ట్గా వెళ్ళి మంచి పని చేశాము అనిపించింది నాకు. ఇంకా నేను డాడీ మిడిల్లోనే, అంటే వ్రతం అయిపోయిన తర్వాతే వచ్చాంలేండి. కానీ పండు నానమ్మ కంటే ముందే ఎందుకు వచ్చేసామంటే అయ్యప్ప స్వామి వాళ్ళు భిక్షకి వస్తారు అని చెప్పాను కదా. సో వంటలన్నీ రెడీ చేసేద్దాము, అరేంజ్మెంట్స్ అన్ని చూసేసుకుందాము, వాళ్ళు వచ్చే లోపు లేట్ అవ్వకూడదు కదా అని చెప్పేసి వంటలన్నీ రెడీ చేయడానికి వచ్చేసాము. టెంపుల్కి వెళ్ళక ముందే ఆల్మోస్ట్ అన్నీ రెడీ చేసి పెట్టేశాను నేను. మార్నింగ్ 4:30కి ఏమో లేచాను అన్నీ రెడీ చేసుకోవాలి అని చెప్పి. నేను ఇవన్నీ రెడీ చేసేలోపు నానండు కూడా వచ్చేసారు టెంపుల్ నుండి. తర్వాత ఇంకా ఇంట్లో పూజ చేసేస్తే అక్కడికి కంప్లీట్ అయిపోతుందన్నమాట. సో వంటలు కూడా అన్నీ రెడీ అయిపోయి అన్నీ ఇక్కడ పెట్టేశాను నేను. ఏమేం చేసామంటే లెమన్ రైస్, తర్వాత వడలు, అప్పడాలు, అతిరసాలు, నెయ్యి, తర్వాత పప్పు, రసం, ఐటమ్స్ కూడా నేను మర్చిపోయాను అనమాట, చాలా రోజులైంది కాబట్టి. సో ఇక్కడ వీడియోలో ఉన్నాయి కదా, అవన్నీ చేసి రెడీగా పెట్టేశాను. ఇంకా స్వామి వాళ్ళు వస్తే వాళ్ళకి పెట్టడానికి రెడీగా ఉన్నామన్నమాట. బట్ వాళ్ళే లేట్ చేసేసారు, చాలా లేట్ అయిపోయింది. వాళ్ళు వచ్చి తినేసి వెళ్ళిపోతే రిలేటివ్స్ రావాల్సిన వాళ్ళు చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. ఇంకా స్వామి వాళ్ళు కూడా డాడీకి తెలిసిన వాళ్ళని ముందెప్పుడో మాట్లాడి పెట్టారంట ఇలా రావాలి అని చెప్పి. వాళ్ళు సడన్గా హ్యాండ్ ఇచ్చారు. అంతకు ముందు రోజు టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ చేస్తూ ఉంటారు కదా, సో అలా తెలిసిన వాళ్ళకి చెప్తే వాళ్ళు మేము ఒక 12 మెంబర్స్ అలా వస్తాము అని చెప్పారు. ఫస్ట్ అయితే 8 మెంబర్స్ వస్తామని చెప్పారు. బట్ పండుగ రోజు మాత్రం 13 మెంబర్స్ వచ్చేసారు. పర్లేదులే, మంచిదే కదా, ఎంతమంది వచ్చినా పర్లేదు అని చెప్పేసి అన్నీ నేను రెడీ చేసేసాను. సో ఫైనల్గా వడలు ఒకటి వేడివేడిగా వేద్దాము, వాళ్ళు ఇంకా వస్తున్నారు అని తెలిసినప్పుడు వేద్దాము అని చెప్పేసి వడలు వేయడం స్టార్ట్ చేశాను. సో వేడివేడిగా తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి అవి మాత్రం లాస్ట్లో చేస్తున్నాను, అవి అండ్ అప్పడాలు కూడా. పండుకి మార్నింగ్ పూజ అయిపోయినప్పటి నుండి తీరిక లేదనమాట. సో ఇప్పుడు కూర్చొని ఇంకా అలా నోముదారం కట్టుకుంటూ ఉంది. ముందు డాడీ వాళ్ళు కువైట్లో ఉన్నప్పుడు ఇంకా నేను పండునే వెళ్ళే వాళ్ళం అనమాట షాపింగ్కి. మాకు నచ్చిన కలర్స్లో దారాలు తెచ్చుకుంటూ ఉండేవాళ్ళం. పండు ఇప్పుడు డాడీని అడిగిందనమాట, డాడీ ఎలాంటివి అంటే అలాంటివి తీసుకురావద్దు, ఈ కలర్ తీసుకురా, ఆ కలర్ తీసుకురా అని చెప్తే ఇంకా పండు చెప్పిన కలరే డాడీ ఫైనల్గా తీసుకొచ్చారనమాట. సో అలా కొద్దిసేపు అయిన తర్వాత 1:30కి అలా వచ్చారనమాట స్వాములు అందరూ. ఇంకా వాళ్ళు ఇంట్లోకి వచ్చే ముందు వాళ్ళకి పాద పూజ చేస్తారు కదా, సో అది స్టార్ట్ చేసాము. డాడీ వంశీ ఏమో వాళ్ళకి కాలు కడుగుతూ ఉన్నారు. ఇంకా నేను పండు పసుపు కుంకుమ పెట్టి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉన్నాము.
అలా స్వాములందరికీ పాద పూజ అయిపోయిన తర్వాత ఇంట్లోకి వాళ్ళని ఇన్వైట్ చేసి ఇంకా వడ్డించడం స్టార్ట్ చేశాము. సో నేను, డాడీ, వంశీ, పండు నలుగురం వడ్డిస్తున్నాం అనమాట. ఇంకా వీడియో షూట్ చేయమని చెప్పి నానమ్మకి ఇచ్చాను నేను. స్వాములు కూడా కోఆపరేట్ చేస్తున్నారు, పర్లేదమ్మా తీసుకోండి అని చెప్తున్నారు. బట్ మా వంశీ గారు ఉన్నారు చూసారా, తినేటప్పుడు వీడియో ఎందుకు, వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు అని చెప్పేసి నానమ్మ దగ్గర ఫోన్ లాగేసుకొని పక్కన పెట్టేసుకున్నాడు. వాడు అలా ఫోన్ లాగేశాడు అని చెప్పి నాకు అస్సలు తెలియదు. నానమ్మని అడిగితే వీడియో వద్దంట అనింది. స్వాములు ఏమైనా చెప్పారేమోలే అని చెప్పి నేను సైలెంట్ అయిపోయాను. తర్వాత తెలిసింది ఏంటంటే స్వాములు తిమ్మని చెప్తున్నా కూడా వంశీగాడు వద్దు అని చెప్పేసి పక్కన పెట్టేశాడంట ఫోన్. మెయిన్గా నేను, డాడీ అనుకున్నాము ఈ వీడియో క్లిప్స్ అన్నీ కూడా మమ్మీకి షేర్ చేస్తే మమ్మీ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, మమ్మీకి షేర్ చేయాలి అని చెప్పి అనుకున్నాము. బట్ వంశీ చూస్తే అలా చేశాడు. సో 2కి అలా స్వామి వాళ్ళందరూ తినేసి వెళ్ళిపోయారు. నెక్స్ట్ ఇంకా చందు వాళ్ళు, మామయ్య, తర్వాత మా అత్త మామ వాళ్ళు, డాడీ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారనమాట భోజనానికి. సో ఫస్ట్ పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత మేము తిందాము అని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. సో అలా ఒక్కొక్కరు చాలామంది రిలేటివ్స్ వచ్చేసారు. మేము తినేసరికి 3 అయిపోయిందనమాట. మార్నింగ్ నుండి ఫాస్టింగ్ ఉన్నాం మేము. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ నోముల పండగ రోజు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ పూజ చేస్తాం కదా, దాని తర్వాత తింటాం మేము. ఇంకా ఈ ఇయర్ ఏంటంటే స్వామి వాళ్ళకి పెట్టేసిన తర్వాత తిందాం అనుకున్నాం. ఇంకా వెంటనే రిలేటివ్స్ వచ్చేయడం అలా జరిగిపోయి మేము తినడం లేట్ అయిపోయింది. సో మా పాత చూసారా ఇంత క్యూట్గా రెడీ అయిపోయి వచ్చేసాడు. వాడు గ్లాస్ తీసుకొని ఆ క్యాన్ దగ్గరికి వెళ్తున్నాడు అనమాట, వాటర్ పట్టుకోవాలి అని చెప్పేసి. ఆ వైట్ క్యాన్ చూసారా, ప్రతిసారి దాని దగ్గరికి వెళ్ళి వాటర్ మొత్తం లీక్ చేస్తూ ఉన్నాడు. బయట ఉండే బ్లూ కలర్ క్యాన్ తెచ్చి వాడికి ఇచ్చేస్తే దాంతో ఆడుకుంటూ ఉన్నాడు అనమాట వాడు. ఇంకా వాళ్ళు బయట ఒక పక్క తింటూ ఉన్నారు, పండు వడ్డిస్తూ ఉంది. నేను ఫాస్ట్గా శారీ మార్చుకొని వచ్చేస్తాను, ఇంకా నా వల్ల కాదు దీంట్లో అని చెప్పి వచ్చేసాను లోపలికి. సో మంచిగా రెడీ అయ్యాను, బట్ ఒక ఫోటో కూడా తీసుకోలేదు అని చెప్పి చందుకు చెప్తే ఇంకా అలా బెడ్రూమ్లో ఒక ఫోటో క్లిక్ చేసింది నాకు. ఆటోలో వెళ్ళిపోతారా? బాయ్ చెప్పచ్చు. ఉందా చేంజ్? బాయ్ చెప్పవా? బాయ్ బాయ్ వచ్చేసి పిన్ని ఎందుకు విన్నా అని చెప్పు. బాయ్ బాయ్. సరే చూడు. ఇంకా రిలేటివ్స్ అందరు వెళ్ళిపోయిన తర్వాత నేను, పండు, చందు, వంశీ అందరం కూర్చొని తినేసాము. ఇంకా మేము తినేటప్పుడు వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. అండ్ ఇంకా అక్కడ ఎవరు లేరనమాట షూట్ చేయమని చెప్పడానికి కూడా. సో అలా తినేసిన తర్వాత ఒక 1 అవర్ అలా అందరం పడుకునేసాము. బాబు, చందు, నేను, పండు, నానమ్మ అందరం పడుకునేసామన్నమాట. ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా, సరే నేను ఇంటికి వెళ్తాను అంటే చందుని ఇంకా ఇంటికి పంపించాము. సో ఒకటే వెళ్ళిపోతుందన్నమాట ఆటోలో. మామయ్య ఆఫ్టర్నూనే వెళ్ళిపోయారు తినేసి. ఇంకా చందు ఈవినింగ్ వరకు ఉండింది. నైట్కి కూడా అక్కడే ఉండమని చెప్పాను. బట్ ఈరోజే పండగ జరిగింది కదా, నాకు మెన్సెస్ టైం, ఎందుకులే నేను వెళ్ళిపోతాను అని చెప్తే సరే అని చెప్పి పంపించేశాను. ఇంకా చందు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంట్లో దీపాలు పెట్టేద్దాము, కార్తీక మాసం కదా, బయట కూడా అంతా దీపాలు పెడదాము అని చెప్పేసి దీపాలు పెడుతూ ఉన్నాను ఇంట్లో. యాక్చువల్గా రిలేటివ్స్ రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రిలేటివ్స్ కానీ, నైబర్స్ కానీ, ఇంకా తెలిసిన వాళ్ళని అందరినీ పిలిచారనమాట డాడీ, నానమ్మ వాళ్ళు. ఆఫ్టర్నూనే వచ్చేస్తే ఒక పని అయిపోతుంది, ఈవినింగ్ ఫ్రీగా ఉండొచ్చు అనుకున్నాం నేను, పండు. బట్ స్వాములు రావడానికి లేట్ అయింది కదా, వాళ్ళు ఫాస్ట్గా వచ్చేసి ఉంటే మిగతా వాళ్ళు కూడా అందరూ వచ్చేసి ఉంటారేమో. అలా ఆఫ్టర్నూన్ కొంతమందే వచ్చారు, ఇంకా ఈవినింగ్ రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఇంకా చాలామంది కూడా వచ్చారు. ప్రతి ఒక్కరిని నేను వీడియో షూట్ చేయలేకపోయాను, వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవ్వరు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను వడ్డిస్తూ అలా బిజీగా ఉంటాను కదా, వాళ్ళకి కావాల్సినవి చూసుకుంటూ వీడియో షూట్ చేయాలి అనేది మర్చిపోతానన్నమాట. సో గుర్తున్నవి మాత్రం అలా షూట్ చేశాను. నేను ఇక్కడ మీతో ఇంకొక విషయం షేర్ చేసుకోవాలి. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ అనుకుంటూ ఉంటాం అన్నమాట, నోముల పండుగ ఈసారి సింపుల్గా చేసేద్దాము, ఎవరికి చెప్పడం ఏం వద్దులే, నెక్స్ట్ ఇయర్ గ్రాండ్గా చేసుకుందాము అలా ఇలా అని చెప్పి అనుకుంటూ ఉంటాము. బట్ ఇంకా నోముల పండుగ వస్తుంది అంటే ఓకే ఒక 5 మెంబర్స్కి చెప్దాం, పసుపు కుంకుమ ఇద్దాం అనుకుంటాం. అలా 5 మెంబర్స్ కాస్త 50 మెంబర్స్ అయిపోతారనమాట.
సో అమ్మవారు అలా చేస్తారనమాట. డబ్బులు ఉన్నా లేకపోయినా, అందరికీ పెట్టగలిగే స్థితిలో ఉన్నా లేకపోయినా, లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకు కూడా నోముల పండుగ చేసుకోవడానికి సరిపడా డబ్బులు ఇస్తారు అమ్మవారు అని చెప్పేసి నేను చాలామంది చెప్తూ ఉంటే విన్నాను. సో అలా మేము తక్కువలో చేసేద్దాము అనుకున్నా కూడా ఖచ్చితంగా అందరినీ పిలిచి గ్రాండ్గా చేసేలాగే అయిపోతుందన్నమాట ఎవ్రీ ఇయర్. నేను కూడా ఒక 5 ఇయర్స్ నుండి అబ్జర్వ్ చేస్తూ ఉన్నాను. అది తెలిసిన తర్వాత నుండి సింపుల్గా చేసేద్దాంలే ఈసారి అనుకుంటే అది అస్సలు అవ్వదన్నమాట. ఖచ్చితంగా అందరినీ పిలవాల్సిందే, అందరికీ భోజనం పెట్టాల్సిందే అండ్ పసుపు కుంకుమ ఇవ్వాల్సిందే అన్నమాట. సో అలా హ్యాపీగా చేసుకుంటాం ఎవ్రీ ఇయర్ నోముల పండుగ మేము. ఇంకా నేను పూజ చేసానా, నానమ్మ లేచి ఇంకా నా వల్ల కాదురా నాయన అన్నట్టు ఒక పక్క కూర్చొని ఉండిపోయిందనమాట. వెళ్ళి ఫ్రెష్ అప్ అవుపో, ఇంకా డాడీ ఫ్రెండ్స్ అందరు వస్తారు అని చెప్తే అప్పుడు లేచి ఇంకా వెళ్తూ ఉందన్నమాట ఫ్రెష్ అప్ అవ్వడానికి. సో అలా ఇంకా అంతలో డాడీ ఫ్రెండ్స్ ఒక్కొక్కరు రావడం స్టార్ట్ అయింది. ఇంకా మేము కూడా బిజీ అయిపోయామన్నమాట. ఒక్కొక్కరికి వడ్డిస్తూ ఉన్నాము. ఇంకా టైం దొరుకుతుంది కదా, ఆ టైం గ్యాప్లో ఇలా చిన్న చిన్న క్లిప్స్ షూట్ చేస్తున్నాను అంతే. నైట్ 7:30, 8కి అలా వస్తారులే అని చెప్పి రిలాక్సింగ్గా కూర్చుని ఉన్నాం మేము. టీ అయినా తాగుదాం, మార్నింగ్ ఎప్పుడు 4:30కి లేచాను కదా, కొంచెం హెడేక్గా ఉంది అనుకున్నాను. బట్ 6:30కి దీపాలు పెట్టిన వెంటనే ఒక్కొక్కరు రావడం స్టార్ట్ అయ్యింది. సరే అని చెప్పేసి ఇంకొకరికి వడ్డిస్తూ ఉన్నాము. సో చెప్పాను కదా అక్కడక్కడ మాత్రమే షూట్ చేశాను అని చెప్పి, అలా కొందరిని మాత్రమే నేను షూట్ చేయగలిగాను. సో ఫైనల్గా మిడిల్లో కొంచెం గ్యాప్ వస్తే టీ పెట్టుకొని తాగేద్దాము అని చెప్పేసి ఒక పక్క టీ పెడుతూ ఉన్నాను నేను. ఇంకా ఫైనల్గా లాస్ట్ బ్యాచ్ అన్నమాట వీళ్ళు, డాడీ ఫ్రెండ్స్ అందరూ తినేసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే అలా ఒక షార్ట్ క్లిప్ తీసాను నేను. అక్కడితో ఇంకా రిలేటివ్స్, ఫ్రెండ్స్, నైబర్స్ రావడం అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా డాడీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఎప్పుడో చిన్నప్పుడు చూసాను నేను వాళ్ళని, మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత మా ఇంటికి రావడం చూశాను. సో డాడీతో పాటు నాకు కూడా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే కొంచెం రైస్, తర్వాత పప్పు, రసం అవి మిగిలిపోయాయి. సో ఫుడ్ బ్యాంక్లో పెట్టేసి రారా, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి వంశీతో పంపిస్తూ ఉన్నాను. బస్ స్టాండ్లో ఫుడ్ బ్యాంక్ ఉంటుందన్నమాట. సో అక్కడ పెట్టడానికి అన్నీ ప్యాక్ చేసి ఇలా ఒక బ్యాగ్లో పెట్టి పంపిస్తూ ఉన్నాను వాడికి. సో వేస్ట్ చేయడం ఎందుకు, ఎవరో ఒకరు తింటారు కదా అని చెప్పేసి అలా ఫుడ్ బ్యాంక్లో పెట్టడానికి వెళ్తున్నాడు. సో ఫైనల్గా ఇల్లు మొత్తం క్లీన్ చేసి నానమ్మ తీరిగ్గా కూర్చొని వక్కాకేసుకుంటూ ఉంది. నానమ్మది మొత్తం ఆ రోజు క్లీనింగ్ డ్యూటీ అనమాట. వడ్డించడం, చేయడం అన్నీ మేము చూసుకున్నాము. లాస్ట్లో మొత్తం అయిపోయిన తర్వాత క్లీనింగ్ డ్యూటీ నానమ్మదనమాట. సో మొత్తానికి నోముల పండగ అయితే అలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిలాక్సింగ్గా కూర్చున్నాం మేము. సో అందరం కలిసి ఒక మంచి ఫోటో తీసుకుందాము ఆ రోజైనా అనుకున్నాం, బట్ అస్సలు కుదరలేదు. చాలా డిసప్పాయింట్ అయ్యానమాట నేను. అండ్ సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వ్లాగ్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి, సో దట్ మీరు వీడియో పెట్టిన వెంటనే చూసేయచ్చు. So thank you for watching the whole video. Take care until my next video. Bye bye.